శ్రీధర్ రెడ్డి గారు. జగిత్యాల జిల్లాలో సారంగపూర్ మండల్ తుంగూరు గ్రామంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రచారం చేశారు. జీవన్ రెడ్డి 15 ఎలక్షన్లలో పోటీ చేస్తాడని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అవే చివరవని చెబుతారని ఆరోపించారు ఎంపీ అరవింద్. గల్ఫ్ గోసలకు కారణం కాంగ్రెస్ అని అన్నారు. జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డంగా ఉందని, కాంగ్రెస్ గెలిస్తే లవ్ జిహాద్కి అడ్డా అవుతుందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం భద్రంగా ఉంటుందన్నారు. మహిళల గ్రూపులకు లోన్లు ఇచ్చింది, వడ్డీ రాయితీ ఇచ్చింది మోదీనేనని అరవింద్ చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని వస్తా అంటున్నారు. మన దగ్గరికి వెళ్ళి హిందువులందరినీ దోచుకోనట ముస్లింలకు పెడతారట. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటున్నాడు ఎక్స్రే చేస్తారట. ఎక్స్రే మనందరినీ ఎక్స్రే చేస్తారట. ఎక్స్రే అంటే మన ఇళ్లకు చొరుతారట. మన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మన పొలాలు ఎన్ని ఉన్నాయి, మన ప్లాట్లు ఎన్ని ఉన్నాయి, మన బంగారం ఎంత ఉన్నదో కూడా లెక్కలు తీస్తారట. మనకెంత అవసరమో ఆయననే నిర్ణయం చేస్తారట. ఆ మిగిలింది ఎక్కువైందంత తీసుకుపోయి తుర్కోళ్ళకి పంచుతారట. ఆయననే అన్నాడు. ఇస్తారా అవ్వా గాజులు ఇస్తారా, మంగళసూత్రం ఇస్తారా? రాహుల్ గాంధీ అంటాడు మరి తీసుకుపోయాట తుర్కోళ్ళకి అప్ప చెప్తారట. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు కూడా ఉన్నది. ఉద్యోగాలన్నీ తుర్కోళ్ళకే ఇస్తాము, బ్యాంకులన్నీ లోన్లన్నీ తుర్కోళ్ళకి అప్ప చెప్తాము. దానికి మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హామీ ఇస్తుంది. ఇవన్నీ కూడా చెప్తారు అలా వాళ్ళ ఎన్నికల ప్రణాళికల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా